హలో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ యొక్క నెక్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది సారీ అండి. సారీ చాలా చాలా బాగుంది. మంచి 4-5 షేడింగ్స్లో ఉంది. అయితే ఇప్పుడు బ్లౌజ్కి ఇలా బార్డర్స్ ఉంటున్నాయి కదా, దీంట్లో ఒక బార్డర్ వచ్చేసి నేను స్లీవ్స్కి యూజ్ చేస్తున్నాను, ఇంకొక బార్డర్ వచ్చేసి డిజైన్ కోసమే యూజ్ చేస్తున్నాను. బార్డర్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువగా ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ యొక్క పార్ట్ వచ్చేసి దాని యొక్క షోల్డర్ వచ్చేసి 5.35 ఇచ్చాను. అదేవిధంగా చంక రౌండ్ కోసమే 6 ఇంచులు డౌన్ ఇచ్చుకున్నాను ఈ విధంగా. తర్వాత దీని యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా స్టిచెస్ కోసమే. తర్వాత ఇది వచ్చేసి 12 ఇంచులు అంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఇచ్చాను. 10 ఇంచులు అంటే చెస్ట్ యొక్క రౌండ్ భాగం వచ్చేసి 40 ఇంచులు అంటే ఇది వచ్చేసి 40 ఇంచెస్ యొక్క బ్లౌజ్ అనమాట. ఇప్పుడు దాని ప్రకారంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత నెక్ యొక్క బ్రాడ్ వచ్చేసి నేను 2 ఇంచులు ఇస్తున్నాను. బాగా డీప్ ఉందండి నెక్ వచ్చేసి. ఇక్కడ నెక్ యొక్క లెంత్ వచ్చేసి 10.5 వరకు ఇస్తున్నాను. ఇలా నేను మార్కింగ్ వేసాను. ఇక్కడ 3 ఇంచెస్కి కొంచెం లోపలికి లైన్ వేసి ఇలా కొంచెం క్రాస్గా లైన్ వేసుకొని ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను రౌండ్ ఇచ్చాను కదా, ఇక్కడ మీరు కావాలంటే పాన్ గల్ల అయినా సరే ఇచ్చుకోండి. ఆ యొక్క నెక్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం రౌండ్ ఇచ్చిన తర్వాత మట్కా షేప్లో కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ వేసాను. లైనింగ్ నెక్ మట్టికే కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మెయిన్ యొక్క బ్లౌజ్ దాని ఫేస్ సైడ్ మీద ఈ యొక్క లైనింగ్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇలా పిన్అప్ చేసుకోండి, కదలకుండా బ్లౌజ్ అనేది. తర్వాత 1/2 ఇంచ్ లోపలికి ఇలా చూయించే విధంగా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి ఈ రెండింటిని అటాచ్ చేసి స్టిచ్ వేసాను. తర్వాత మెయిన్ బ్లౌజ్ యొక్క క్లాత్ మిగిలి ఉంటుంది కదా, దానిని చూయించే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ ఈజీగా తిరగడానికి చిన్న చిన్న మధ్య మధ్యలో కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అయితే స్టిచ్ కట్ కాకుండా ఇలా చుట్టూ రౌండ్గా కట్స్ ఇచ్చుకొని కుట్టిన యొక్క బ్లౌజ్ రెండింటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఓపెన్ చేసుకుంటూ కొంచెం ప్రెస్ అనేది చేసుకోండి ఇలా ఫింగర్తో. తర్వాత బ్లౌజ్ని ఇలా మొత్తానికి లోపలికి అనుకొని లైనింగ్ని రెండింటిని కలిపి ఇలా పై సైడు లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా రెండింటిని మనము స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ బ్లౌజ్ను లైనింగ్ని రెండింటిని కలుపుతూ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎక్కడైనా క్లాత్ ఎక్స్ట్రా కనుక అనిపిస్తే ఆ యొక్క క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను. పై సైడే మార్కింగ్ వేస్తున్నా. ఇప్పుడు నేను డిజైన్ అనేది వేసి చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకుని బ్లౌజ్ని ఇప్పుడు నెక్ దగ్గర నుంచి 2 ఇంచుల వెడల్పులో ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. నేనైతే 2 ఇంచుల వెడల్పు అయితే బాగా అనిపిస్తుందండి, అందుకే ఇది తీసుకున్నాను. మీరు పలచగా కావాలంటే 1 ఇంచ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా 2 ఇంచులకి నెక్కి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత సెంటర్కి నేను మార్కింగ్ వేసాను కదా, అక్కడ ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకు ఈ యొక్క నెక్ డిజైను కింది సైడ్ కొంచెం రౌండ్గా రావాలని ఇలా వేస్తున్నానండి. తర్వాత ఇలా 2 ఇంచులకి మళ్ళీ కింది వరకు మార్కింగ్ అనేది ఇలా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి కొంచెం తక్కువగా తీసుకున్నాను కదా, అది కూడా నేను 1.5 అంత తీసుకున్నానండి. ముందుగా ఇలా డాట్స్ అన్నింటినీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవంతా ఇప్పుడు మనకు 2 ఇంచెస్ వెడల్పు వచ్చింది, కానీ ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచెస్ గ్యాప్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేను ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్యూజింగ్ పేపర్ కొంచెం పలచగా ఉంటుంది. ఇది కూడా షైనింగ్ ఉండి చూడండి, అంటే ఇది పేస్టింగ్ చేసేదన్నమాట. దానిని ఈ విధంగా నెక్ పై సైడ్ నుంచి ఇలా ఉంచుకుంటూ, ఇది మనకు కింది పలచగా ఉంది కాబట్టి కింది సైడ్ నుంచి బాగా మనకు ఈజీగా కనపడుతుంది కదా వేసుకున్న మార్కింగ్. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క మార్కింగ్ని ఒక ఫ్యూజింగ్ పేపర్ మీదకి మనం ఈ యొక్క మార్క్ అనేది వేసుకోవాలి. మరీ మందంగా ఉండే ఈ యొక్క బుక్రూమ్ది కాకుండా ఇలా కొంచెం పలచగా ఉండేది తీసుకోండి. ఇలా మార్కింగ్ వేసాను. తర్వాత నెక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను. నాకు ఈ యొక్క నెక్ డిజైన్ అనేది చాలా చాలా బాగా నచ్చిందండి. కుట్టడం కూడా చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది ఈ యొక్క నెక్ వచ్చేసి. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకున్నాను. రెండింటిని ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. 2 షైనింగ్స్ పై సైడ్కి వచ్చేటట్టుగా ఇలా ఆపోజిట్లో కట్ చేసుకున్నాను. ఒకదాని మీద ఒకటి ఇలా 2 పీసెస్.
ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క బార్డర్కి ఈ పీసెస్ అనేవి మనము ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా నేను రెండింటిని ఐరన్ చేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచు క్లాత్ ఉంచుతూ మిగతా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ షేప్లోనే కటింగ్ అనేది చేసుకోండి, ఇలా చూపించే విధంగా. ఇలా నేను కట్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసుకున్నాను. అయితే నేను బ్లౌజ్ యొక్క లెంత్ ఎక్కువగా తీసుకున్నాను, అది కాకుండా బార్డర్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంది కదా, అలాంటప్పుడు ఇక్కడ నాకేంటంటే బ్లౌజ్ యొక్క ప్లెయిన్ కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది. అయితే బార్డర్ ఇలా కట్ చేసినప్పుడు ముందు సైడ్ ఉంటున్న పీస్ని నేను ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఇక్కడ సైడ్ అనేది నేను ఇక్కడ దీని అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే బార్డర్ అనేది బాగా కనపడాలి, బ్లౌజ్ యొక్క ప్లెయిన్ కలర్ అనేది ఇక్కడ కనపడకుండా నేను ఇలా స్టిచ్చింగ్ వేసి కవర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను మళ్ళీ దాన్ని ఐరన్ అనేది చేశాను. అంటే ఐరన్ చేసిన దాని మీదనే మళ్ళీ ఇది అనేది పై సైడ్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. తర్వాత ఇలా కాంట్రాక్ట్ అయినా సరే, గోల్డెన్ కలర్ అయినా సరే మీకు కావాల్సిన పైపింగ్ తీసుకోండి. ఇది వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పులో క్రాస్ పీసెస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు 2 పాయింట్ల లోపలికి మార్కింగ్ వేసిన ప్రకారంగా ఇప్పుడు ఈ యొక్క పైపింగ్ అనేది పైపింగ్ కింది సైడు ఈ యొక్క తీసుకున్న ఏదైతే పీస్ ఉంటుందో అది ఇలా రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా చూసుకుంటూ, పైపింగ్ మరీ లోపలికి వెళ్ళకుండా ఆ పైపింగ్ క్లాత్ కూడా కొంచెం బయటగానే ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క పైపింగ్ పీస్ ఏదైతే ఉంటుందో అది అనేది లాగకూడదండి. మామూలుగా ఎలా అయితే ఫ్రీ హ్యాండ్తో స్టిచ్ వేస్తామో అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది కదా, అక్కడ క్లాత్ని కొంచెం చూసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ వేసాను, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. తర్వాత మనకు పైపింగ్ ఈజీగా తిరగాలి కదా, అందుకని ఇలా చిన్న చిన్న కట్స్ అని ఇచ్చుకుంటున్నాను. ఇలా ఎక్కడైతే నోకుంటుందో అక్కడ ఇచ్చుకోకండి, అంటే కార్నర్స్ దగ్గర ఇలా రౌండ్ షేప్ దగ్గర ఇచ్చుకోవాలి కట్స్ అనేవి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ మీకు ఎంత సన్నగా కావాలో కొంచెం లావుగా కావాలో చూసుకుంటూ దాని ప్రకారంగా ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్లాత్ని లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పైపింగ్ మీదకి స్టిచ్ రాకుండా ఆ యొక్క బార్డర్కి పైపింగ్కి సెంటర్లో స్టిచ్ వచ్చేటట్టుగా ఇలా చూసుకుంటూ పైపింగ్ అనేది స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ సైడ్ కొంచెం స్క్రూ డ్రైవర్తో నేను కార్నర్ అనేది కరెక్ట్గా తీసుకున్నానండి. ఆ తర్వాతనే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంది కదండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా సింపుల్, మంచిగా డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇలా నేను ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. బాగా ఈజీ కూడా ఇలా పైపింగ్ వేసుకోవడము. ఇలా నెక్లకు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత పై సైడు పైపింగ్ వేసినప్పుడు లోపల సైడ్ క్లాత్ అనేది కొంచెం ఈ విధంగా ఉంటే అక్కడ చిన్న చిన్న కట్స్ అని ఇచ్చుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా కనుక మీకు క్లాత్ అనిపిస్తే కట్ చేసేయండి. అదే మోడల్లో ఇప్పుడు ఇంకొక సైడు అదే విధంగా ఇంకొక పీస్ని కూడా మనము తయారు చేసుకోవాలి. చూడండి, రెండింటిని నేను ఈ విధంగా పైపింగ్స్ వేసి స్టిచ్చింగ్ వేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి చిన్న పీస్ తీసుకున్నానండి. ఈ యొక్క బార్డర్కి లెంత్ నాకు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ బార్డర్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది. అందుకే నేను బ్లౌజ్ యొక్క పీస్ని ఇక్కడ అటు ఇటు జాయింట్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నేను జాయింట్ బదులు మీరు ఆ యొక్క బార్డర్ వేసుకున్నా సరిపోతుంది. బ్లౌజ్ కనుక కొంచెం ఎక్కువగా ఉండి లేకపోతే హ్యాండ్స్ కట్ చేయంగా ఈ యొక్క క్లాత్ కనుక మిగిలితే అదైనా సరే ఇక్కడ తీసుకోండి. బార్డర్కి పై సైడ్ కింది సైడ్ కొంచెం కొంచెం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఒక 4-5 ప్లేట్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకుంటూ ఇక్కడ అన్నింటినీ దగ్గరికి పెట్టుకుంటూ ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసాను. ఇలా దీన్ని అనేది నేను ఇప్పుడు రెడీ చేసిన. ఇప్పుడు మనం కుట్టిన ఈ యొక్క బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క ప్యాచెస్ ఉంటున్నాయి కదా బార్డర్స్వి, ఆ రెండింటిని అటు ఇటు సమానంగా ఉంచుకోండి. అవి ఎంతవరకు వస్తున్నాయో ఈ విధంగా ఒకసారి మార్కింగ్ అనేది వేసుకోండి, ఇటు సైడు ఇటు సైడు. ఎందుకంటే మనం సెంటర్లో ఆ యొక్క బార్డర్ పీస్ పెడుతున్నాం కదా, అది మంచి బటర్ఫ్లై మోడల్లో వస్తుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇలా ఈ యొక్క మార్కింగ్ అనేది ముందు ఇక్కడ వేసుకుంటూ
ఇప్పుడు ఆ యొక్క బార్డర్ పీస్ని సెంటర్లో ఉంచుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ యొక్క సెంటర్కి దీని యొక్క సెంటర్ ఇక్కడే ఉంచుకుంటూ మనం ఇప్పుడు ఏవైతే ఆ యొక్క ఫ్రిల్స్ లాగా కుట్టుకున్నామో దాని మీదనే మళ్ళీ ఇలా స్టిచ్ అనేది అంతవరకే వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క బటర్ఫ్లై మోడల్లో ఈ యొక్క కుచ్చును మొత్తం ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ యొక్క క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. మనము ముందుగా లైన్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఎంతవరకు వస్తుందో దానికంటే లోపలికి ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆ యొక్క ఫ్రిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎడ్జెస్కి ఇలా లాస్ట్కి స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు కుట్టిన తర్వాత అటు ఇటు క్లాత్ మిగిలిపోయింది కదా, ఆ యొక్క మిగిలిన క్లాత్ని కూడా మనము కట్ చేసుకోవాలి. అయితే కొంచెం నేను ఇవన్నీ కొంచెం రెక్కల్లా లూజ్గా ఉండేటట్టుగా ఆ యొక్క ఫ్రిల్ అనేది కొంచెం లూజ్ ఉంచుకున్నాను సెంటర్లో అటు ఇటు. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ కట్ చేసిన తర్వాత ఈ యొక్క పీసెస్ని ఇలా ఉంచుకుంటూ అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందు ఇలా వీటిని అడ్జస్ట్ చేసుకొని వీటిని పిన్అప్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క దీనికి బార్డర్కి రెండింటిని కలిపి పిన్ చేసుకొని ఒక సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అయితే నేను ముందు పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను, అంత కంఫర్ట్గా అనిపడలేదండి. మనకు కింది సైడ్ బార్డర్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది, రౌండ్ సైడ్ ఉంది కదా, అందుకే నేను ఇక్కడ నుంచి స్టిచ్ ఆపుకొని మళ్ళీ నేను కింది నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేశాను. కింద నుంచి ఇలా చూసుకుంటూ అంతవరకు వేసుకొని మళ్ళీ ఇలా నెక్ మోడల్లో స్టిచ్చింగ్ అనేది వేసాను. ఇంకా మన ఛానల్లో బ్లౌజ్ యొక్క బ్యాక్ యొక్క నెక్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. వాటి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దాని యొక్క ప్లేలిస్ట్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా తయారు చేసుకోనండి, బాగా అనిపిస్తే ఒక లైక్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది ఇక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని మళ్ళీ జాయింట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా పైపింగ్కి ఆనుకుంటూ బ్లౌజ్కి ఆ యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ సైడ్ యొక్క స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా నేను ఒక సైడ్ వేసాను కదా, ఇంకొక దానిని కూడా సేమ్ ఇదే విధంగా సెంటర్ నెక్కి ఈ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకుంటూ ఇక్కడ సైడ్ దీని యొక్క డిస్టెన్స్ కూడా చూసుకుంటూ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ముందుగా పిన్అప్ చేసుకోండి, ఆ తర్వాత ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాను నేను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుందండి, మంచి బటర్ఫ్లై మోడల్లో వచ్చేసింది. తర్వాత వెనక సైడ్ టక్స్లు ఉంటాయి కదా, అవి నేను 4 ఇంచు లెంత్లో ఈ యొక్క టక్స్లు అనేవి వేస్తున్నాను. ఇలా రెండు సైడ్లు 2 టక్స్లు అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైట్గా ఉండే పీస్ని తీసుకొని బ్లౌజ్కి వెనకాల మనం ఏ విధంగా అయితే ఆ యొక్క పట్టీ కుట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ కుట్టుకొని తిప్పుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్గా మంచి న్యూ మోడల్ కదా. తర్వాత ఇలాంటి చిన్నది ఒక బిల్ల అనేది అక్కడ కుట్టానండి, చాలా లుక్ అయితే బాగుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.